హలో చిల్డ్రన్, ఈరోజు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద వర్క్ చేద్దాము. ఎందుకు వర్క్ చేద్దాము అని అన్నానంటే మిమ్మల్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకెళ్ళడానికి, అంతే. ఏదో మెకానికల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇట్స్ అంటే ఇదొక టూల్. ఇప్పుడు సపోజ్ ఒక స్క్రూ డ్రైవరు ఉంది, స్క్రూ నిప్పాలంటే స్క్రూ డ్రైవర్ తిప్పుతావా లేకపోతే హ్యామర్ తిప్పుతావా? హ్యామర్తో ఒక నెయిల్ని కొట్టాలంటే హ్యామర్ వాడతావు, స్క్రూ డ్రైవరు స్క్రూ నిప్పడానికి వాడతావు. సో ఏ టూల్ దేనికి వాడాలో ఆ టూల్ దానికి వాడాలి. అలాగే ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి వాడతాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆల్రెడీ మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ కోసం మాట్లాడారు కదా, ఇంతకుముందు చదివాం కదా. దాన్ని డిఫరెంట్ మెథడ్స్ వాడాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ వాడాం. అలాగే ఇక్కడైతే ఆ డిఫరెంట్ మెథడ్స్ అని ఏం అక్కర్లేదు. ఒక టూల్ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని తీసుకెళ్ళి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లోకి పెట్టుకొని అగైన్ ఇన్వర్స్ లాప్లాస్ చేయడమే, అంతే. ఇంకా అంతకంటే ఇక్కడ ఏం లేదు. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ టూల్. అది ఇంత ఈజీగా ఉంటుందా అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. వాట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్? ఎక్కడ వాడాలి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాడాలంటే నీకేం తెలియాలి? ఒక చిన్న గ్రిప్పు లిమిట్స్ మీద ఉండాలి. చిన్నది, మరీ ఎక్కువ కాదు. అలాగే ట్రిగ్నోమెట్రీ మీద కొంచెం కావాలి. నెక్స్ట్ హైపర్బాలిక్ ఫంక్షన్, అలాగే సైన్ ఏఎక్స్, కాస్ ఏఎక్స్, ఈ రెండింటి మధ్యలో రిలేషను. యాక్చువల్గా ఎక్స్పోనెన్షియల్కి ఇక్కడ ఎక్కువగా ఈజీగా అనిపిస్తుంది. ఎక్స్పోనెన్షియల్లో సపోజ్ ఐఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ ఏఎక్స్ ప్లస్ ఐ సైన్ ఏఎక్స్. ఇలాంటివి చిన్నవి గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్ అంటే ఒక్కసారి వాడతాం, ఎక్కువగా వాడేము. కొన్ని ఫస్ట్లో డెరివేటివ్ చేయడానికి ఇలాంటివి వాడుకోవాల్సి వస్తుంది. అలాగే సైన్ స్క్వేర్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ రాయాలనా ఏంటి? ఇవన్నీ జస్ట్ ఇప్పుడు చెప్తాను, దేని మీద ఐడియా ఉండాలో అది ఒక ప్యాక్ లాగా పెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత ఈజీగా మనం ఫాలో అయిపోవచ్చు. అలాగే సైన్ ఏ కాస్ బి, దీని ఎక్స్పాన్షన్ 2. ఈ చిన్న వాటి మీద గ్రిప్ ఉంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది వెరీ ఈజీ. మరొకసారి చేద్దాం. ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సరిపోద్ది. సైన్ 2θ ఈజ్ 2 sin θ cos θ. 2 sin A cos B ఈక్వల్ టు sin A plus B ప్లస్ sin A minus B. సరిపోతుందా? అలాగే cos 2θ ఈక్వల్ టు 2 cos square θ minus 1 or 1 minus 2 sin square θ. ఇంటిగ్రేషన్లో సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ సైన్ స్క్వేర్కి లేదు కదా. ఈ సైన్ స్క్వేర్ని తీసుకొచ్చి వితౌట్ స్క్వేరింగ్లో పెట్టుకుంటాం.
అంటే ఇది కాస్ టీటా, ఇందులో సైన్ స్క్వేర్ ఉంది, దీనికి కాస్కి స్క్వేర్ లేదు, కాస్ 2 తీటా ఉంది. సో నౌ ఫ్రమ్ దిస్ sin square theta can be written as 1 minus cos 2 theta by 2 or 2x dx. ఇప్పుడు నువ్వు ఇంటిగ్రేట్ చేయగలవు. ఓకే, అలాగే sin x sin 2x, దీన్ని ఎలా చేస్తావు? దీన్ని ఎక్స్పాండ్ చేసి సైన్లో వస్తుంది కదా, సైన్ ఆఫ్ ప్లస్ ఇంటిగ్రల్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ సైన్ డిఎక్స్. సో వీటిల్లోని ఇలాగా ఎక్స్పాండ్ చేసి నువ్వు కనుక్కోవాలి. ఇవన్నీ ఒక ఫస్ట్ మైండ్లో తెచ్చుకుని అంటే ఒక పక్కన రాసుకో, లేకపోతే ప్రాక్టీస్. దెన్ యూ కెన్ ఈజీలీ గో త్రూ ఇట్. ఇప్పుడు వాట్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనగానే మీకు ఫస్ట్ వచ్చేది లెట్, దీని మీద మళ్ళీ నేను చెప్తాను. ఇట్స్ ఏ టూల్ అన్నాను కదా. అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది టైం బేస్డ్ మీద మనము వర్క్ చేస్తుంటాం, టైం బేస్డ్. సో ఒక వేవ్ ఫామ్ ఉందనుకోండి, ఈ టైంకి ఎంత ఉంది, నెక్స్ట్ టైంకి ఎంత ఉంది అని చెప్తాం. లెట్ అలా, అందుకని లెట్ ఎఫ్ ఆఫ్ టీ వేర్ ఎఫ్ ఫంక్షన్ ఇన్ టీ బి ఏ ఫంక్షన్ of t defined for all positive values of t. నెగిటివ్ ఉండదు కదా టైంలో. దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, దీన్ని లాప్లాస్ ఎల్ అనేసాం కదా, లాప్లాస్లో ఫస్ట్ లెటర్ ఎల్ కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మార్చేటప్పుడు చూసుకోండి. డెఫినేషన్ ఇది 0 to ఇన్ఫినిటీ, 0 నుంచి పాజిటివ్ వాల్యూస్, 0 నుంచి పాజిటివ్, ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ, e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇది e పవర్ మైనస్ st ఎఫ్ ఆఫ్ టీ డిటి. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. Laplace transform of f of t is equal to 0 to t, 0 to ఇన్ఫినిటీ. అంటే టైం స్టార్ట్ అయింది, అగైన్ ఇన్ఫినిట్ టైంలో మనం మాట్లాడేటప్పుడు ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఇది మామూలే, ఇంటిగ్రేషన్ ఉందంటే డిటీ ఖచ్చితంగా డిటీ వస్తుంది. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ద ఫంక్షన్ హియర్ ఈ పవర్ మైనస్ ఎస్టీ. వాట్ ఈజ్ ఎస్? అది కదా నీకు కావాలి. వాట్ ఈస్ ఎస్? ఎస్ ఈజ్ ఏ పారామీటర్ which may be a real or complex number. సాధారణంగా నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాట్ ఈజ్ ఎస్ అనుకునేవాడిని. ఒక్కసారి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోకి లేకపోతే ఏదైనా నువ్వు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని దీంతో డీల్ చేసినప్పుడు ఎస్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. సాధారణంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎందులో వాడతారంటే కంట్రోల్ సిస్టంలో ఎక్కువ వాడతారు. ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని కంట్రోల్ సిస్టమ్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, కంట్రోల్ చేస్తుంది ఒక సిస్టమ్ని. ఒక పెద్ద సిస్టమ్ ఉంది, దాన్ని కంట్రోల్ చేయడం. కంట్రోల్, ఇది ఇన్పుట్ అనుకుంటే ఇది అవుట్పుట్, ఇదేమో కంట్రోల్స్ అనమాట. సో ఈ లోపల జరిగే ఇష్యూస్ని అంతటినీ ఇది కంట్రోల్ చేసి బయటికి మనకి ఏ ప్రోడక్ట్ కావాలో అది వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు కార్ డ్రైవ్ చేస్తున్నావు అనుకో, లేకపోతే నీ స్కిన్ మీద దోమ కొడుతుంది, దోమ కొట్టగానే నీ చెయ్యి ఏం చేస్తుంది, టప్పని అది దోమని చంపుతుంది. దోమని చంపమని చెయ్యికి ఎవరు చెప్పారు? ఆ నర్వస్ సిస్టమ్ మైండ్కి అరే నొప్పి పెడుతుందని చెప్తుంది. నర్వస్ సిస్టమ్ మైండ్లో ఉన్న సెల్స్ మైండ్ ఏం చేస్తుంది, వెంటనే చేతికి సిగ్నల్ ఇస్తుంది, అరే బాబు అక్కడ పలానా చోట దోమ కొడుతుంది కొట్టేయని.
సో దట్ ఈస్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. కార్ డ్రైవ్ చేస్తున్నావు, ఎవరైనా అడ్డంగా వచ్చారు, వెంటనే నువ్వు బ్రేక్ వేస్తావు. బ్రేక్ కాల్కి ఎవరు చెప్పారు బ్రేక్ ఏమని? ఆ ఎదురుగా వచ్చిన మనిషిని కళ్ళు చూసి మైండ్కి చెప్పింది, మైండ్ నుంచి వెంటనే సిగ్నల్ కాల్కి వెళ్ళింది. సో దట్ ఈస్ ద కంట్రోల్ చేయడం అంటారు. దట్ ఈస్ ద కంట్రోల్ సిస్టమ్. ఇట్స్ ఒక సబ్జెక్ట్ మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ ఒక సబ్జెక్ట్ అది. ఓకేనా? మిగతా అన్నింటిలోనూ ఉంటుంది, ఎందుకుంటుందో ప్రాసెస్ యూనిట్లు అన్నింటిలోనూ ఉంటుంది. కార్ని తయారు చేయాలనుకున్నప్పుడు ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ఎంత ఉండాలి, ఎంత కావాలి, ఎంత ఉండకూడదని. సపోజ్ లాప్లస్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లెట్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇది లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ మీద అప్లై చేసావు. అదే బోత్ సైడ్స్ ఈ లాప్లస్ని ఇన్వర్స్ చేసాం అనుకో, సో ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లస్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటాం. ఇది ఇన్వర్స్ లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ వేరేగా చెప్తాం, దాని గురించి పెద్ద వరి అవ్వలేదు. ఇప్పుడు నువ్వు కొంచెం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ పవర్ సపోజ్ టీ ఉంది, 0 to ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలనుకో. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఈ పవర్ మైనస్ 0. సి వాట్ ఈజ్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ? ఈ పవర్ ఇన్ఫినిటీ మైనస్ ఈ పవర్ 0. ఇక్కడ చూడండి, ఈ పవర్ ఇన్ఫినిటీ బికమ్స్ ఇన్ఫినిటీ. సో 1/∞ 0. ఈ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. సో ఫైనల్లీ యూ విల్ గెట్ -1. ఈ చిన్న బేసిక్స్ నేర్చుకోవాలి, ఉంటే ఈజీ. ఓకే, సపోజ్ లాప్లస్ 1. వాట్ ఈజ్ లాప్లస్ 1? ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ బదులు ఏముంది? 1 ఉంది. స్లోగా చెప్తున్నా స్పీడ్గా చెప్తున్నా అనేది జస్ట్ మీరు కొంచెం డీప్గా ఉంటే బెటరు. లాప్లస్ ఆఫ్ 1 అంటే, లాప్లస్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ 0 to టైం అనేది ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఉండాలి, అంటే పాజిటివ్ వాల్యూ ఉండాలి టీ. ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇది కంపల్సరీ ఒక ఎలిమెంటు. ఎఫ్ ఆఫ్ టీ మీన్స్ 1 ఇంటూ డిటీ. మామూలే, ఇంటిగ్రేషన్ వచ్చిందంటే డిటీ ఉంది. సో ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ. ఈ పవర్ మైనస్ ఎస్టీకి నీకు ఇంటిగ్రేషన్ ఏంటి? ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్. లిమిట్స్ మాత్రం 0 to ఇన్ఫినిటీ. సో సి దీస్ ఆర్ ద లిమిటింగ్ వాల్యూస్ ఆఫ్ ఆర్ ఫైనల్ ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూస్ ఆఫ్ టీ. కాబట్టి హియర్ 1/s ఈజ్ కాన్స్టెంట్. వీఆర్ డూయింగ్ ఇంటిగ్రేషన్ ఫర్ టీ. టీ ఈజ్ ద వేరియబుల్, ఎస్ ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూ. దిస్ ఈజ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ 0 to ఇన్ఫినిటీ. ఈ 1/-s ని కామన్ తీసాం. సో 1/s ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఈ పవర్ 0. -0 అండ్ +0 అని ఒకటే కదా. సో 1/-1/s. వాట్ ఈజ్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ? 1/e పవర్ ఇన్ఫినిటీ బికమ్స్ 0 -1. దిస్ ఈజ్ 1/s. ఇది ఈ రకంగా మీరు ప్రొసీడ్ అవ్వాలి. సో వాట్ ఈజ్ లాప్లస్ ఆఫ్ 1కి అంటే, లాప్లస్ ఆఫ్ 1 ఎంత అంటే 1/s. అలాగే లాప్లస్ ఆఫ్ టీకి ఎంత అంటే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ అంటే టీ డిటీ. దిస్ బికమ్స్ 0 to ఇన్ఫినిటీ టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ. ఇక్కడ ఇంటిగ్రేషన్లో యూవీ ఫార్ములా వాడాలి. చిన్న ఇంటిగ్రేషన్ నేర్చుకుంటే తర్వాత నువ్వు దీంతో పని ఉండదు. బట్ ఫండమెంటల్గా ఎలా వచ్చిందని మైండ్లో మీకు మదన పడేదానికంటే కొంచెం ఎలా అంటే, లాప్లస్ ఆఫ్ టీ అంటే 1/s² అంతే, ఇంకా నువ్వేం చేయక్కర్లేదు. కానీ ఎలా వచ్చింది 1/s² అనేది మనం చూద్దాం. ఇక్కడ యూవీ ఫార్ములా అప్లై చేయాలి. టీని డిఫరెన్షియేట్ చేస్తే డిమినిష్ అవుతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ వేసేయాలి. ఇది రిపిటేషన్ అవుతుంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్. ఓకేనా? సో ఈ అయిపోయింది. అగైన్ నెక్స్ట్ టైం ఏం చేయాలి? మైనస్ దీనికి డిఫరెన్షియేషన్ 1, దీనికి ఇంటిగ్రేషను, దీని అంతటికి ఇంటిగ్రేషను ఈ పవర్ మైనస్ ఎస్టీ బై
మైనస్ ఇంటూ మైనస్ ఎస్ స్క్వేర్ అయిపోయింది ఇక్కడికి. అగైన్ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇది మైనస్ తర్వాత ఇది ప్లస్. ఇప్పుడు 1కి డిఫరెన్షియేషను 0, దీనికి చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే, కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ దట్ బికమ్స్ దట్ అదే 0 కాబట్టి. అయితే ఇక్కడ 0 టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ మైనస్ టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ స్క్వేర్ 0 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు 0 టు ఇన్ఫినిటీ మొత్తం చేయాలి, దీనికి కాదు. ఇన్ఫినిటీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ ఇంటూ 0, బికాస్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 1/∞ 0 సో ఇన్ఫినిటీ ఇంటూ 0 బికమ్స్ 0. దీనివల్ల ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోయింది. అలాగే 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ 1 బికమ్స్ 0. అంటే దీనిలో ఈ వాల్యూ వేసినా 0 అయిపోయింది. సో ఇందులో ఇది వేయాలి. ఇది ఎలాగో పక్కకు అయిపోయినట్టే కదా, కావాలంటే వేసుకోండి, ఏముంది. కానీ ఇది ఎలాగో 0 అయిపోయింది రెండు వాల్యూస్కి. కాబట్టి ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఈ పవర్ 0 బై ఎస్ స్క్వేర్. దిస్ బికమ్స్ 0, దిస్ బికమ్స్ 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్. వాట్ ఈజ్ లాప్లస్ ఆఫ్ టీ? 1 బై ఎస్ స్క్వేర్. ఇదంతా కావాలా అంటే నీ నాలెడ్జ్ కోసం మాత్రమే కావాలి. బట్ వాళ్ళు ఏమైనా హౌ కెన్ యూ గెట్ లాప్లస్ ఆఫ్ టీ అంటే డెరివేషన్కి కావాలి. యాక్చువల్గా ఇదంతా అక్కర్లేదు, ఇది ఒక్కటే తెలిస్తే సరిపోద్ది. ఓకే, అంత ఈజీ. సపోజ్ లాప్లస్ టీ పవర్ ఎన్ ఎంత అంటే n ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ n ప్లస్ 1. ఇదొక్కటి తెలిస్తే సరిపోద్ది అన్నట్టు. ఇక్కడి వేర్ n ఈక్వల్ టు 0, 1, 2, 3 సో ఆన్. ఓకే, ఇదొక్కటి తెలిస్తే సరిపోద్ది. ఇదంతా డెరివేషన్ కావాలా అంటే ఒక 3 మార్క్స్ 4 మార్క్స్ అడిగినప్పుడు మాత్రం వాట్ ఈస్ లాప్లస్ ఆఫ్ టీ అంటే ఇదంతా చేయాల్సి వస్తుంది. బట్ ఇఫ్ యూ గో ఆన్ డూయింగ్ హార్డర్ అండ్ హార్డర్ ప్రాబ్లమ్స్, యూ సింప్లీ ఇదొక్కటి తెలిస్తే నీకు చాలు. అలాగే లాప్లస్ ఈ పవర్ ఏటీ, దీనికి 1 బై ఎస్ మైనస్ ఏ ఎలా వచ్చింది అంటేనే ఇప్పుడు వస్తుంది. నీకు తెలియాలి కదా ఏం చేస్తున్నావో. ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈ పవర్ ఏటీ డిటీ. నీకు తెలియాలి వాట్ యువర్ డూయింగ్ అని. 0 టు ఇన్ఫినిటీ టైం అనేది పాజిటివ్ వాల్యూస్ ఉంటుంది కాబట్టి 0 టు ఇన్ఫినిటీ అంతా అంటే ఇన్ఫినిట్ లెవెల్లో చేస్తాం అనమాట. ఈ పవర్ ఈ రెండు బేస్ ఈక్వల్ కాబట్టి మైనస్ కామన్ తీసి ఎస్ మైనస్ ఏ టీ డిటీ. సో దిస్ బికమ్స్, ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఎస్టీ అంటే ఎస్ కాన్స్టెంట్ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎస్ మైనస్ ఏ టీ డివైడెడ్ బై మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఎందుకు అలాగే వేసారంటే అది మారకూడదని ఇంకంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఇన్ఫినిటీ ఇందులోని టీ బదులు ఇన్ఫినిటీ తర్వాత 0 కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ కామన్ తీద్దాం. మైనస్ 1 బై ఎస్ మైనస్ ఏ కామన్ తీసేద్దాం. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఈ పవర్ మైనస్ 0. This becomes 0, this becomes 1. So minus 1 by s minus a, 0 minus 1, this is 1 by s minus a. అంతే. ఓకే, అంటే ఈ పవర్ ఏటీకి డైరెక్ట్గా 1 బై ఎస్ మైనస్ ఏ అని మైండ్లో పెట్టేసుకోవచ్చు, కానీ తెలియాలి కదా. మనం ఏం చేస్తున్నాం మనకు తెలియకుండా సెన్స్ లేకుండా పని చేయలేము కదా. sin ఏటీ లాప్లస్ sin ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్.
అలాగే కాస్ ఏటీ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అలాగే లాప్లస్ సైన్ హెచ్ఏటీ ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. పక్కనే రాసుకుంటే ఓహో ఇంతేనా అనిపిస్తుంది. కాస్ హెచ్ఏటీ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎలా వచ్చిందో చూద్దాం. ఇవి ఎలా వచ్చినాయో చూద్దాం. తెలియాలి కదా మనకి కూడా. తెలియకుండా ఏం చేస్తున్నామో తెలిస్తే మనం దానిలో నో మీనింగ్ కదా. ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు దీన్ని. చెప్పాను కదా, ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ డిఎక్స్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని చేయొచ్చు, లేకపోతే సైన్కి కాస్కి ఎక్స్పోనెన్షియల్కి డిఫరెన్స్ కూడా మీరు అంటే ఆ రకంగానే చేయొచ్చు. మీకు అంటే ఇది చెయ్యాలి అంటే వాట్ ఈజ్ లాప్లస్ సైన్ ఏఎక్స్ ఏటీ డిటీ, వాట్ ఈజ్ లాప్లస్ సైన్ ఏటీ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయాలి కదా. సో చేయకపోతే ఏమవుతుంది, నీకు మార్కులు రావు, అంతే తేడా. ఇక్కడ ఈ ఫార్ములా ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ ఇంటిగ్రేషన్లో మనం వర్క్ చేసినట్టుంది కదా, వర్క్ చేస్తాం దీని మీద. ఇక్కడ దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆఫ్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆఫ్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. ఇది తెలిస్తే ఇక్కడికి వచ్చేసరికి మనకి లాప్లస్ ఆఫ్ సైన్ ఏఎక్స్కి ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ సైన్ ఏటీ టీ డిటి. మనం వేసేటప్పుడు ఇది ఈ ఫార్ములా నువ్వు వేస్తావు. అది రాకపోయినా పర్లేదు, కానీ అది వేరే మెథడ్స్ ఉన్నాయి, డోంట్ వర్రీ. సో ఇక్కడ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ సైన్ ఏటీ డిటి కెన్ బి రిటన్ యాజ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఎస్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే, ఇది ఇందులో మైనస్ ఎస్ సైన్ ఏటీ మైనస్ ఏ కాస్ ఏటీ 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ 0 to ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేంటి, లాప్లస్ ఆఫ్ సైన్ ఏటీకి ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఖచ్చితంగా ఇది 0 అయిపోద్ది. 0 అంటే ఎనీథింగ్ 0. ఇప్పుడు 0నే ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 అవుతుంది. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అవుద్ది. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 అవుద్ది. ఓకేనా. సో ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వేసేద్దాం. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎస్ సైన్ ఇన్ఫినిటీ మైనస్ ఏ కాస్ ఇన్ఫినిటీ మైనస్
e power 0 by s square plus a square minus s sin 0 minus a cos 0. This becomes 0 because e power minus infinity into minus 0 కాబట్టి 0 into anything 0. Now minus ఈ మైనస్ వేసాను, this becomes 1. So 1 by s square plus a square. This becomes 0 ఎందుకంటే sin 0 0. This one minus a. This is a by s square plus a square. వాడు డెరైవ్ చేయమన్నప్పుడు ఇలా చేస్తాం, లేకపోతే కింద మీద పడిపోకలేదు. ఓకే, సో అలాగే కాస్ ఏటీకి చేస్తావు, అలాగే సైన్ హెచ్ఏటీకి. ఇక్కడ హైపర్బాలిక్ ఫంక్షన్లో నీకు తెలియాలి. హైపర్బాలిక్ ఫంక్షన్ ఏంటంటే సైన్ హెచ్ ఏఎక్స్ ఈజ్ ఈ పవర్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై 2. అలాగే కాస్ హెచ్ ఏఎక్స్కి ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై 2. ఇది తెలియాలి, తెలియకపోతే నువ్వు చేయలేవు. అంటే పెద్దగా అక్కర్లేదు, ఇది ఇంతవరకు తెలిస్తే చాలు. సో దిస్ బికమ్స్ లాప్లస్ సైన్ హెచ్ ఏటీ కెన్ బి రిటన్ యాజ్ ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై 2 డిటి. సో నౌ 1/2 ఇంటిగ్రల్ 0 to infinity మల్టిప్లై చేస్తే మైనస్ ఎస్ మైనస్ ఏ టీ, ఇది మల్టిప్లై చేసి బేస్లు ఈక్వల్ కదా, మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ ప్లస్ ఏ టీ డిటి. సేమ్ ఇంటిగ్రేట్ చేసి నువ్వు చేసినట్టయితే నీకు వచ్చేది ఇది 1/2. దిస్ బికమ్స్ 1 by minus a minus of s minus a e power minus s minus a t minus e power minus s plus a t by s plus a 0 to infinity. సో నువ్వు సబ్స్టిట్యూట్ చేయగానే, ఇన్ఫినిటీ చేయగానే ఇది 0 అయిపోద్ది. 0 చేయగానే 0 చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఫైనల్ ఓకే, ఇది మైనస్ కదా, ప్లస్ అవుతుంది. ఇది ఇంటిగ్రేషను, ఇది ఇక్కడ చూడండి. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. నీకు ఫైనల్గా 1 by s మైనస్ ఏ మైనస్ 1 by s ప్లస్ ఏ వస్తుంది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. సో ఎల్సిఎం చేస్తే ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అంతే. సో ఈ రకంగా నువ్వు డెరైవ్ చేయాలి. ఇది ఈజీనే, బట్ ఈ సైన్కి వచ్చేసరికి నువ్వు ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి కదా, అది కూడా గుర్తుంచుకోక్కర్లేదు, చెప్తాను. ప్రాపర్టీస్ చూద్దాం ఫస్ట్. లీనియర్ ప్రాపర్టీ. ఈ లీనియర్ ప్రాపర్టీకి వచ్చేసరికి లాప్లస్ ఏఎఫ్ ఆఫ్ టీ ప్లస్ బిజీ ఆఫ్ టీ ప్లస్ సిహెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ లాప్లస్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ బి లాప్లస్ జీ ఆఫ్ టీ ప్లస్ సి లాప్లస్ హెచ్ ఆఫ్ టీ. ఇది లీనియర్ ప్రాపర్టీ అంటాం. అలాగే ఇది మామూలు మిగతా లాప్లస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే తెలుసు కదా. అలాగే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీకి వచ్చేసరికి లాప్లస్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ. చాలా ఈజీ ఉంటుంది, భలే ఉంటుంది. లాప్లస్ ఈ పవర్ ఏటీకి మాత్రమే ఇది షిఫ్టింగ్ ప్రాపర్టీ నీకు అప్లై అవుతుంది. ఇదేంటంటే ఎస్ మైనస్ సి. ఎఫ్ ఆఫ్ టీకి లాప్లస్ కనుక్కోవడం, ఎస్ బదులు ఎస్ మైనస్ ఏ పెట్టాడు, ఎస్ బదులు ఏ పెట్టాడు. ఇక్కడ చూడండి, ప్లస్ ఏటీ
ఇక్కడ మైనస్ ఏటీ. ఎందుకు? ఈ పవర్ మైనస్ ఎస్టీ కదా, ఆ మైనస్ ఎస్ కామన్ తీయడం ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా, ఎస్ మైనస్ ఉంటుంది, ఏకి ప్లస్ పాజిటివ్ కదా, అలా. సో లాప్లస్ ఈ పవర్ ఏటీ అనుకోండి, మనం చూసాం కదా, ఎస్ మైనస్ ఏ. అలాగే ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ పవర్ ఏటీకి ఈ పవర్ ఏటీ ఉంది. వాట్ అబౌట్ ఎఫ్ ఆఫ్ టీ? 1కి ఏంటి? 1/s. బట్ ఎస్ బదులు ఏం రాయాలి? ఎస్ మైనస్ ఏ రాయాలి. క్లియర్గా ఉండండి, కంగారు ఏం లేదు ఇక్కడ. ఈ పవర్ ఏటీ టీ పవర్ ఎన్ అంటే ఈ టీ పవర్ ఎన్కి నువ్వు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 వేస్తావు. బట్ ఈ పవర్ ఏటీ ఉంది కాబట్టి ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ ఏ వేయాలి. దట్ ఈస్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1. జస్ట్ ఈ విధంగా టకటక ఈజీగా వెళ్ళవచ్చు, ఏముంది ఇక్కడ. అలాగే లాప్లస్ ఈ పవర్ ఏటీ సైన్ బీటీ. ఇందాక వచ్చింది, ఇందాక ఇదేనా వచ్చింది? ఇంటిగ్రేషన్ వచ్చింది, ఇది కాదు. ఇప్పుడు షిఫ్టింగ్ ప్రాపర్టీలో ఫస్ట్ ఇది ఎఫ్ ఆఫ్ టీ, దీని పక్కన పెట్టాలి. ఇది ఉంది కాబట్టి షిఫ్టింగ్ ప్రాపర్టీ వాడతాం. సైన్ బీటీకి ఏంటి? బీ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఎస్ మస్ట్ బి రీప్లేస్డ్ విత్ ఎస్ మైనస్ ఏ. సో బీ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఇది. అలాగే లాప్లస్ ఈ పవర్ ఏటీ కాస్ బీటీ. ఇది ఎలా చేస్తామంటే కాస్ కేసీఎల్ ఫస్ట్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, బట్ ఎస్ మస్ట్ బి రీప్లేస్డ్ విత్ ఎస్ మైనస్ ఏ. దిస్ ఈజ్ ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, అలాగే లాప్లస్ ఈ పవర్ ఏటీ సైన్ హెచ్ బీటీ. సైన్ హెచ్ బీటీకి నువ్వు ఒరిజినల్ లాప్లస్ వేసేయాలి. ఎస్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వేర్ ఎస్ మస్ట్ బి రీప్లేస్డ్ విత్ ఎస్ మైనస్ ఏ. దట్ ఈస్ బీ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అలాగే ఈ పవర్ ఏటీ కాస్ హెచ్ బీటీ కెన్ బి రిటన్ యాస్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, అంతే. సో ఈ రకంగా నువ్వు ఇది వెరీ అంటే స్టార్టింగ్లో అది ఎలాగొస్తుందో నేర్చుకుంటున్నావు కాబట్టి, లేకపోతే ఇంత పెద్దది ఉండక్కర్లేదు. ఓకే, ఈ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే ఇది ఈ పవర్ ఏటీ సైన్ హెచ్బిటీ అంటే టక్ని ఇది వచ్చేయాలి, అంతే. ఇన్నిసార్లు ఇవన్నీ ఇయ్యం. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సపోజ్ ఫైండ్ లాప్లస్ ఆఫ్ సైన్ 2t sin 3t. లాప్లస్ ఆఫ్ sin 2t sin 3t. ఇంటిగ్రేషన్ అంటే లాప్లస్ అంటే ఇంటిగ్రేషన్ మైండ్లోకి వస్తుంది, అంటే ఎందుకంటే ఇంటిగ్రేషనే కదా మనం చేసేది. అంటే ఏంటి? ఇంటిగ్రల్ 0 to infinity e power minus st sin 2t sin 3t dt. ఇంటిగ్రేషన్ ఎప్పుడైనా ఇలా చేసామా అంటే, ఇంటిగ్రేషన్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, సైన్ ఏ కాస్ బి డిటి. మనం ఇలా చేయలేదు, దీన్ని స్ప్లిట్ చేసి చేసాం. ఎలా? 1/2 సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. దేనికి అది ఇండివిజువల్గా ఉన్నప్పుడే చేసాం కాబట్టి దీన్ని ఫస్ట్ స్ప్లిట్ చేయడం నేర్చుకోవాలి, ఆ తర్వాతనే లాప్లస్ అప్లై చేయాలి. సో దీన్ని ఎలా చేస్తాము? లాప్లస్ సైన్ 2t సైన్ 3t కెన్ బి రిటన్ యాజ్, ఇది ఫస్ట్ స్ప్లిట్ చేయడం కదా, 1/2 కాస్ టీ కాస్ b minus a minus cos b plus a 5t. So this is 1/2 constant by this sum, Laplace cos t minus Laplace cos 5t. This is 1/2 cos t ki s by s square plus 1 minus
ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 25. అంతే. నువ్వు సింప్లిఫై చేసుకొని ఏం చేసుకుంటో చేసుకో. సో అలాగే లాప్లస్ కాస్ స్క్వేర్ 2t ఆర్ లాప్లస్ కాస్ స్క్వేర్ 8t. కాస్ స్క్వేర్లోకి మనం ఇంటిగ్రేషన్ చేయలేదు. అర్థమవుతుందా? ఎందుకు స్క్వేర్ని నార్మల్గా తీసుకోవాలంటే లాప్లస్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ కదా, ఇంటిగ్రేషన్ చేస్తాం కాబట్టి కాస్ స్క్వేర్ 8tని ఎలా రాస్తాం? ఫస్ట్ కాస్ 2at రాసుకోవాలి. కాస్ 2at ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ 8t మైనస్ 1. నాకు ఇది కావాలి కాబట్టి కాస్ స్క్వేర్ 8t ఈక్వల్ టు కాస్ 2at ప్లస్ 1/2. అంతేనా? సో నువ్వు దీనికి లాప్లస్ అప్లై చేస్తున్నావు అంటే కాస్ స్క్వేర్ 8tకి లాప్లస్ అప్లై చేస్తున్నావు అంటే లాప్లస్ కాస్ 2at ప్లస్ 1/2. సో 1/2 కామన్ తీస్తే లాప్లస్ కాస్ 2at ప్లస్ లాప్లస్ 1. ఇక్కడ మామూలే, సదా మామూలే. 2a ఈజ్ కాన్స్టెంట్. సో 1/2 ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ ప్లస్ 1/s. దట్స్ ఇట్. సో అలాగే లాప్లస్ ఆఫ్ కాస్ స్క్వేర్ 2tకి చేస్తాం. అలాగే లాప్లస్ సైన్ క్యూబ్ 8tకి చేస్తాం. సైన్ క్యూబ్ 80 అంటే సైన్ 380కి నువ్వు తెలిస్తే కాస్ క్యూబ్ 80 వస్తుంది. వెరీ ఈజీ కదా. ఓకే. సో ఫైండ్ ద లాప్లస్ ఆఫ్ e పవర్ 2t కాస్ స్క్వేర్ t. ప్రీవియస్ ఒక యూనివర్సిటీలో ఇచ్చిన లెక్క ఇది. లాప్లస్ e పవర్ 2t కాస్ స్క్వేర్ t. ఇప్పుడు e పవర్ 2t అనగానే నువ్వు షిఫ్టింగ్ ప్రాపర్టీ వాడాలి. షిఫ్టింగ్ అంటే షిఫ్ట్ చేస్తున్నట్టు షిఫ్టింగ్ ప్రాపర్టీ వాడాలి. బట్ కాస్ స్క్వేర్ t ఉంది కదా, దాన్ని నువ్వు అదే వెంటనే ఇమీడియట్గా కాస్ స్క్వేర్ టీకి డైరెక్ట్గా తెలిస్తే నువ్వు చేయగలగాలి. రాదు కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ వాడినప్పుడు కాస్ స్క్వేర్ టీకి నీకు లాప్లస్ రావాలి. ఆ వచ్చినప్పుడు ఎస్ బదులు ఎస్ మైనస్ 2 రీప్లేస్ చేయడమే. కాస్ స్క్వేర్ టీకి ఎంత లాప్లస్? కాస్ స్క్వేర్ అంటే 1/2 1 ప్లస్ కాస్ 2t. దిస్ ఈజ్ 1కి 1/s ప్లస్ కాస్ 2కి ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు నౌ షిఫ్టింగ్ ప్రాపర్టీ వాడాలి. ఎస్ బదులు ఎస్ మైనస్ 2 వాడాలి. 1/2 1/s మైనస్ 2 ప్లస్ ఎస్ బదులు ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4. అంతే. నువ్వు సింప్లిఫై చేసుకో. ఓకే. సో వెరీ అంటే కష్టమా ఈజీ అంటే ఈజీ అంటాను నేను. ఎందుకు? సైన్ హెచ్ 2t సైన్ 3t, సైన్ హెచ్ 2t కాస్ 3t. ఇక్కడ చూడండి హెచ్లోనే ఈ పవర్లో మార్చుకుంటుంది దీన్ని. సో ఈ పవర్లో ఎప్పుడైతే ఉందో సైన్ 3tకి లాప్లాస్ వేసి షిఫ్టింగ్ అప్లై చేయడం. ఓకే. సో ఇలాంటివి చాలా మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు లాప్లస్ టీ సైన్ 8t ఇక్కడ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఎలా అప్లై చేస్తావు? దీన్ని ఈ పవర్లో రాసుకోలేం, బట్ దీన్ని రాసుకోగలం. దీన్ని ఎంత ఈజీగా రాసుకోగలం అంటే ఈ పవర్ i/8tని కాస్ 8t ప్లస్ i సైన్ 8t. అంటే కాస్ 8t ఈజ్ రియల్ కాంపనెంట్ ఆఫ్ ఈ పవర్ i/8t. sin 8t is imaginary component of
ఈ పవర్ IAT ఇది. సో ఎప్పుడైతే ఎక్స్పోనెన్షియల్లో మార్చుకున్నామో టీకి నువ్వు ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఏమో టీ అవుతుంది, టీకి రాసుకొని ఇది పెట్టేసుకోవడమే, షిఫ్టింగ్ ప్రాపర్టీ వాడేయడమే. అక్కడ ఇమాజినరీ కాంపొనెంట్ వేరు, రియల్ కాంపొనెంట్ వేరు నువ్వు చేసుకోవాలి. సపోజ్ ఇచ్చేసేద్దాం, ఎందుకు మరి. లాప్లెస్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ టీ ఎంత 1/s² పక్కన పెట్టుకో. ఇప్పుడు లాప్లెస్ టీ ఈ పవర్ IAT, ఎందుకంటే సైన్ ఈజ్ ద ఇమాజినరీ కాంపొనెంట్, కెన్ బి రిటన్ యాజ్ 1/s - IA హోల్ స్క్వేర్. హియర్ కింద మనకి ఇమాజినరీ కాంపొనెంట్ ఉంటే కంపేర్ చేయలేం, ఎందుకంటే ఇక్కడ ఇమాజినరీ కాంపొనెంట్ వేరు, రియల్ కాంపొనెంట్ వేరు, మనం మార్చుకోవాలి. కాబట్టి ఏం చేస్తావు, రేషనలైజ్ చేస్తావు. s - IA హోల్ స్క్వేర్, s + IA హోల్ స్క్వేర్. ఇక్కడ హోల్ స్క్వేర్ చేస్తే a - b ఇంటూ a + b, s + IA హోల్ స్క్వేర్ బై s² + a² హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే s² - a² + 2IA s బై s² + a² హోల్ స్క్వేర్. ఇక్కడ దిస్ ఈజ్ రియల్ కాంపొనెంట్, 2as బై s² + a² హోల్ స్క్వేర్ ఈజ్ ఇమాజినరీ కాంపొనెంట్. సో దిస్ ఈజ్ ఇమాజినరీ కాంపొనెంట్ వచ్చేసరికి 2as బై s² + a² హోల్ స్క్వేర్. దట్స్ ఇట్. ఇంత ఈజీగా ఉంటుంది. ఓకే, అలాగే రియల్ కాంపొనెంట్ అయితే కాస్ ఇది కాబట్టి లాప్లస్ టీ కాస్ AT అంటే s² + a² బై s² + a² హోల్ స్క్వేర్, s² - a² బై s² + a² హోల్ స్క్వేర్. సో వెరీ సింపుల్, ఇంత సింపుల్ నేను ఎక్కడా చూడలేదు. సో వెరీ వెరీ ఈజీ. బట్ ఇంకోటి ఏంటంటే ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లెట్ కాదు, వెన్. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ t/τ వెన్ t ఈజ్ ఇన్ బిట్వీన్ t and τ, 0 and τ, time is in between 0 and τ is equal to 1 when t greater than τ. అంటే ఇది ఎలా రాస్తామంటే గ్రాఫ్లో ఇది t, ఇది ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటే 0కి tకి మధ్యలో, టౌకి మధ్యలో t ఉన్నప్పుడు ఫంక్షన్ ఎలా ఉందంటే ప్రపోర్షనల్ టు t టైం, ఆ తర్వాత 1 అంటే ఇది. దీన్ని ఇలా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషనే కదా లాప్లస్ అంటే, a to b ఎఫ్ ఆఫ్ టీ dt ఈక్వల్ టు ఇలా రాయొచ్చు, a to a1 ఎఫ్ ఆఫ్ టీ dt ప్లస్ a1 to a2 ఎఫ్ ఆఫ్ టీ dt ప్లస్ సో ఆన్ ఇంటిగ్రల్ an to b ఎఫ్ ఆఫ్ టీ dt. దీన్ని సమ్ ఆఫ్ అని రాయొచ్చు, ఎందుకంటే ఏ మళ్ళా ఇది అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్కి వచ్చింది, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్కి వస్తుంది. అలా ఫైనల్గా ఏ బి అనింది, ఇది లోవర్ లిమిట్లో ఉండాలి, ఇది ఫైనల్. బట్ కంటిన్యూటీ ఉండాలి, కంటిన్యూటీ లేకపోతే దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఇక్కడ చూడండి 0 to τ, టౌ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఏంటంటే దీని అర్థం లెస్ దాన్ టీ, లెస్ దాన్ ఇన్ఫినిటీ అంటే 0 to τ, టౌ టు ఇన్ఫినిటీ దాని అర్థం. సో కంటిన్యూటీ ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాప్లస్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 to τ, ఫస్ట్ 0 to τ e పవర్ మైనస్ st, సేమ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే t/τ ప్లస్ టౌ టు ఇన్ఫినిటీ, మనకి ఈ కంటిన్యూటీ ఉండాలి, e పవర్ మైనస్ st ఇంటూ 1, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ టీ 1 కదా. సో నువ్వు లాప్లస్ చేసుకొని ఎంత వస్తుందో అంత వేసుకోవడమే. దీనికి ఫైనల్గా ఎంత వస్తుందంటే 1 - e పవర్ మైనస్ st బై టౌ s² వస్తుంది. అలాగే ఇంకోటి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 when t is in between 0 and 1 is equal to t
when t is in between 0 and 1 and 2 is equal to 0 when t greater than 2. చూడండి 0 to 1, 1 to 2, 2 to 2, 2 to infinity. కంటిన్యూటీ ఉంది కదా. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ 0 to 1 e power minus st సేమ్ ఇంటూ 1 dt. ఫస్ట్ 1 కదా, ప్లస్ 1 to 2 e power minus st ఇంటూ t dt, ప్లస్ 2 to infinity e power minus st ఇంటూ 0 dt. దిస్ బికమ్స్ 0. దీనిన్నిటికి కనుక్కుంటే సరిపోతుంది. సో కొంత నాలెడ్జ్ మీరు మైండ్లో పెట్టుకొని ప్రొసీడ్ అయితే ఇంతకంటే ఈజీ ఏముండదు. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ కోసం మాట్లాడదాము. ఈలోపు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. జస్ట్ ట్రై టు ఫినిష్ ఇట్.